అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను గవర్నమెంట్ స్కూళ్ళు గురించి మాట్లాడాలని నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఉంది. జూన్ 12 నుంచి స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి. గవర్నమెంట్ స్కూల్కి పోయేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారు, ప్రైవేట్ స్కూల్కి పోయేవాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. కానీ ఈ రోజుల్లో మనకు ఒక ఐఏఎస్ ఉన్నా, ఒక ఎంఆర్ఓ ఉన్నా, ఒక స్కూల్ టీచర్ ఉన్నా, ఒకప్పుడు వారు గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఉన్నారు. ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్, అంటే వాళ్ళు చాలా కాలంగా వాళ్ళ విధుల్లో వారు ఉన్నవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు వచ్చాయని, మా పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలని గవర్నమెంట్ స్కూలు వదిలేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. మరి గ్రామంలో ప్రతి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ గ్రామంలో ఆ స్కూల్ నుంచి టీచర్ వచ్చి తల్లిదండ్రులని మోటివేషన్ చేసినా కానీ, మా పిల్లవాడు పలానా స్కూల్కి వెళ్తున్నాడు, మా అమ్మాయి పలానా స్కూల్కి వెళ్తుంది అని వాళ్ళ స్వయంగా తల్లిదండ్రుల నోటిలో నుండే వాళ్ళ పిల్లలు పలానా స్కూల్కి వెళ్తున్నారని వస్తుంది. ఏ స్కూల్కి వెళ్ళినా, ఎక్కడ చదువుకున్నా, బాగా చదువుకొని వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే ఆ తల్లిదండ్రులు సంతోషపడతారు, చదువు చెప్పిన గురువులు సంతోషపడతారు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని అన్నారు. కాబట్టి వారి చేత మనం ఆశీర్వదించబడితే మన భవిష్యత్తు బాగుంటుందని నా యొక్క ఆలోచనని మీతో పంచుకున్నాను. జై హింద్.